ఇక చూడు రే, ఈ ఫోటోలో అవుపడే అన్న పేరు తోట వెంకటరెడ్డి, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడు గ్రామం. ఈయన ఆర్టీసీ డ్రైవర్ అంట. పొద్దుగల్లా ఏదో పని మీద రోడ్డు కాయి పోయిందట. పోయేసరికల్లా ఆడేదో చటుక్కున మెరిచినట్టు కొట్టిందంట. ఏంది కావచ్చు అనుకొని చిన్న వంగవాడి చూస్తారకల్లా అది బంగారు పుస్తె అంట. అరే పుస్తె ఇక్కడ కింద పడ్డది ఒళ్ళు కావచ్చు అని అక్కడిక్కడ ఎంత చూసినా కానీ ఎవ్వరు మాత్రం రాలేదంట. ఆయనేమో పని మీద పోతుండు. ఏం చేయాలి, పుస్తకం తీసుకపోవచ్చు, వాళ్ళ సీసీ కెమెరాలు లేవు, ఏమి లేవు, నాకు దొరకలేదని చేసేది ఏమి లేదు. అసలే ఈ కాలాన పాడైపోయిన బంగారానికి గ్రాముకు 13,000 చిల్లర ఉంది. కానీ ఆయన ఎంతో కొంత జ్ఞానవంతుడు, చదువుకున్నాడు, జర్రంతా ఏమంటారు లోక జ్ఞానం తెలిసినాడు. కాబట్టి నాకు మంచి సొమ్ము అనే ఉద్దేశంతో అక్కడిక్కడ చూస్తే ఎవరు దొరకపోయేసరికల్లా ఆ వెల్మేట్ సంబంధించిన మరో ఇద్దరు ఆడంగపోతుంటే వాళ్ళకి పిలిచి వాళ్ళ చేతిలో పెట్టినట. ఈ పుస్తకం ఎవరిదో జర మాది అని వాళ్ళని మన దగ్గరికి వస్తే ఇచ్చే ప్రయత్నం చేయరు, నేను గట్ట రోడ్డు దాకా వేస్తాను. ఆయన అటు పోయింది, వీళ్ళు ఇటు పోయారు. ఆ తర్వాత ఇద్దరు ఆడోళ్ళు అంటే వెలుపులేడుకు పొద్దుగాలనే వచ్చినట్టు ఏదో పని మీద వచ్చినట్టు అలా పని పూర్తి చేసుకొని మళ్ళా చౌటుపలక పోయిరట. ఆ చౌటుపలకి పోయిరో మరి మధ్యలో పోయి చూసుకునే తెలియదు కానీ మళ్ళీ వెనకకు మళ్ళీ వచ్చినట. వచ్చి ఆ ఎలిమినేడు ఊళ్ళో ఓ రామాలయం ఉంటుంది. ఆ రామాలయం దగ్గర ఆడికి తిరుగుతావురట. తిరుగుతున్నాగానే ఈ ఇద్దరి దగ్గర పుస్తకం ఉండే కదా, వీళ్ళకి డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చి ఏమైందమ్మా, ఏం కథ, మీరు ఎట్టు దోలాడుతున్నారు ఏంటంటే, అయ్యా పొద్దుగల మీ ఊరిలో చిన్న పని మీద వచ్చినాం, పుస్తకం పోయింది, దొరకలేదు అయ్యా, ఈ పుస్తకం లేకుంటే పోయినట్టు నా ఇల్లుగా నేను కొట్టి సంతట్టుండి మా అయ్యగాని పుస్తకం ఏమైనా దొరికినదా అంటే, వామ్మగో గిదే పుస్తకం కాదు మీదేనా అని చూపించారట. అంతనే ఈ చూపించే టైంలో గంట అయినట్టుంది. ఈ పుస్తకం ఎప్పుడైతే దొరికిందో వెంకటరెడ్డి అంటే ఆయన కూడా తిరిగి మళ్ళీ రిటర్న్ రానే వచ్చినట. ఏమైంది పుస్తకం ఇచ్చినారంటే గాలే గీలే అని చూస్తారు కల్లా ఇక ఆయన సీతముల మీదకి వెళ్ళి మళ్ళీ ఆ పుస్తకాన్ని ఆ మహిళలకు ఇచ్చే ఉపాయం చేసిరట. చూడరి, వెల్మేల్లో ఉన్న ఈ ముగ్గురు అయితే మానవత్వాన్ని చాటుకోరులా. నిజంగా కూడా బంగారానికి చాలా విలువ ఉంది. కానీ అది మంది సొమ్ము మనకెందుకనే ఉద్దేశంతో వాళ్ళ బంగారం వాళ్ళకి ఇచ్చిరు, వాళ్ళు సంతోషంగా వీళ్ళు సంతోషంగా. ఓ ముగ్గురు పెద్ద మనుషులు, మీకు మా ఛానల్ తరపున హ్యాట్స్ ఆఫ్ ఉల్లా.